కదా చిత్రం అంటే ఏంటిదంటే ఒకసారి చూస్తే మ్యాట్రిమోనీ సైట్లో సైబర్ నేరగాడి ఫేక్ ప్రొఫైల్, ఫోటో నచ్చడంతో చాటింగ్ చేసిన యువతి, పెట్టుబడిగా అడిగితే పలు విడతల్లో 40 లక్షల రూపాయలు, మోసపోయానని తేలడంతో ఫోటోలోని యువకుడిని పెట్టుకొని పెళ్లికి ప్రతిపాదన, అతను తిరస్కరించడంతో కిడ్నాప్, నిర్బంధించి 5 గంటల పాటు చిత్రహింసలు. అయితే విషయం ఏంటంటే ఈ అమ్మాయి పేరు తృష్ణ అంట. ఈ అమ్మాయి ఏం చేసింది, మ్యాట్రిమోనీ సైట్లా అక్కడ పరిచయమైన అబ్బాయికి సంబంధించి ఈ అబ్బాయి ఏం చేసిండు, కేటుగాడు ఇంకో ఈ ప్రణవ్ అనే యాంకర్ అంటే ఎక్కడ మరి ఎక్కడ యాంకరో కానీ ఈయన ఫోటో పెట్టుకొని ప్రొఫైల్ నడుపుతున్నట మ్యాట్రిమోనీ సైట్లో. ఈ అమ్మాయి ఏం చేసింది, మంచిగా ఉండగా అని చెప్పి చాటింగ్ చేసి మొదలుపెట్టింది. ఇక చాటింగ్ చేసి మొదలుపెట్టిన తర్వాత ఆ చాటింగ్లో పరిచయం పెరిగింది, కానీ కాస్త కొంత ముదిరిపోయి కొవ్వు లవ్వుగా మారింది. ఇట్లా మారిన సందర్భంలో ఏమైపోయింది, అమ్మాయి బాగా రిచ్ అట. ఇవేం చేసింది, అడిగినప్పుడు అడిగింది కదా పిల్లగాడు అని చెప్పి ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో చాటింగ్ చేస్తూనే ఏం తెలియకుండా 40 లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ చేసిందట. తర్వాత ఏమైంది, ఇక విడతల వారిగా ఈ ప్రొఫైల్ ఈ ఫోటో పెట్టుకొని ఎవరైతే ప్రొఫైల్ నడిపించిండో ఆ కేటుగాడు కదా ఇక మొత్తం చాటింగ్ చేయడం బంద్ చేసిండు. తర్వాత అమ్మాయి ఏం చేసింది, మెల్లగా ఈ అబ్బాయి నెంబర్ దొరకబట్టింది ఫోటో పట్టుకొని. అడిగితే నాకు కాదు మరి నాకు సంబంధం లేని ప్రొఫైల్ నడిపోయి నాకు అకౌంట్ లేదని చెప్పి చూపిస్తే అరే మోసపోయినాం అని చెప్పి అమ్మాయి గమనించింది. తర్వాత ఏం చేసింది, అబ్బాయి పోయి ఉప్పల్ పిఎస్లో ఆ ఫేక్ ఎవడైతే ప్రొఫైల్ క్రియేట్ చేసిండో ఆయన మీద కేసు పెట్టిరు. తర్వాత ఏమైంది, ఈ కేసు సమయంలో ఇద్దరి మధ్య పరిచయం కొంత ఏర్పడ్డది. ఈ అబ్బాయి మొదటి నుంచి ప్రొఫైల్ ఫోటో చూసి ఆ అమ్మాయి ప్రేమించడం స్టార్ట్ చేసిన తర్వాత అది కాస్త బయట నేరు కనబడిన తర్వాత అది ప్రేమ వ్యక్తం చేసిందట. అమ్మాయి పెళ్లి చేసుకోవాలని చెప్పి ఒత్తిడి తీసుకొచ్చిందట. ఈ అబ్బాయి ఎట్టి పరిస్థితి అసలు మీరు అవసరం లేదని చెప్పి తిరస్కరించిందట. నీ ప్రేమ వద్దు కానీ తల్లి నీకు కథ తల్లి అని చెప్పి పక్కన పెట్టేసింది అబ్బాయి, ఒరిజినల్ అబ్బాయి. తర్వాత ఏమైంది, ఇక ఎటే చింటడా అని చెప్పి ఆ పరిచయం ఫ్రెండ్షిప్ని కాస్త ఏమైంది, ఈయన కార్కి ఓ ట్రాకర్ పెట్టింది, ఎక్కడికి పోతాడు ఏడ తిరుగుతాడు అని మొత్తం ట్రాకర్ పెట్టింది, ట్రాకర్ సిస్టమ్ పెట్టింది. తర్వాత ఏమైంది, ట్రాకింగ్ సిస్టమ్ మొత్తం కూడా తను గమనించడం మొదలుపెట్టింది. ఒకనొక సమయంలో ఏమైంది, మొన్న 2 రోజుల క్రితం ఏమైందట అంటే ఈ అబ్బాయి ఎక్కడనో గుర్తించి రాత్రి 10 గంటలకు కిడ్నాప్ చేసింది. ఎవరు కిడ్నాప్ చేసిర్రు, ఈ అమ్మాయి ఇంకొంతమంది సహాయకులతో కిడ్నాప్ చేసింది. తర్వాత ఆ అమ్మాయికి ఆఫీస్ ఉన్నదట, మా ఆఫీస్ నడిపిస్తుందట, చిన్న స్టార్ట్అప్ కంపెనీ ఉన్నదట. ఆడికి తీసుకొచ్చి కిడ్నాప్ చేసి ఇంకో 5 గంటల పాటు నిర్బంధించి చిత్రహింసకు గురి చేసిందట. పెళ్లి చేసుకుంటలేదని బెదిరించిందట, కొట్టిందో ఏం చేసిందో ఇక్కడ ఏం జరిగిందో మొత్తం ముచ్చట. తర్వాత ఏమైంది, అబ్బాయి తప్పించుకొని బయటకు వచ్చి ఉప్పల్ పోలీస్ స్టేషన్ మళ్ళీ కేసు పెడితే ఇంకో గీ కథ మొత్తం బయటకు వచ్చింది, ఏం జరిగింది ఏందని బయటకు వచ్చింది. అమ్మాయి కిడ్నాప్ చేసింది అబ్బాయిని. ఇక్కడ ఏంది, మ్యాట్రిమోనీ సైట్లో చూసి ఇష్టపడి 40 లక్షల రూపాయలు కొడితే వాడు దొంగ తెలిసిన తర్వాత అసలు దగ్గరికి పోయి నన్ను ప్రేమించాలి అని చెప్పి అడిగితే నేను ససేమిరా నో అన్నందుకు తీసుకుపోయి కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురి చేసిందట. ఏది క్రైమ్ కథా చిత్రం, ఇదో ప్రేమ కథా చిత్రం లేక క్రైమ్ కథా చిత్రం. గిట్లుంటాయి మోసాలిగా. అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఇక మ్యాట్రిమోనీ సైట్లలో పిచ్చిగా ఫోటోలు చూసి అత్యుత్సాహం ప్రదర్శించి చాటింగ్ చేసే నిజమే అనుకుంటారు. కొన్ని సిస్టమ్ కూడా ఆటోమేటిక్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఒకటి వచ్చింది చూసారు కదా, దాంతో ఆటోమేటిక్గా మీరు ఎంత మంచిగా చాటింగ్ చేస్తే అంత మంచి రిప్లై చేస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తోని. మోసపోయి నిజంగా అమ్మాయి చాట్ చేస్తానేమో లేకపోతే అబ్బాయి చాట్ చేస్తానేమో అని చెప్పి నెంబర్ కొట్టగానే మీరు పైసలు కట్టేస్తే మోసపోతారు. ఈ మ్యాట్రిమోనీ సైట్లు వేస్ట్ అని కథ. మీకు మీరు ఎత్తుకోకూరు, ఇంట్లో అబ్బాయికి చెప్తే పిల్లగాడు కావాలన్నా పిల్ల కావాలి ఎత్తుకుతారు వాళ్ళు అవసరమైతే. మన బరువు బాధ్యతలు మొత్తం కూడా మళ్ళీ పెంచి పోషించి ఒక ఇంటి వాడిని చేసేదాకా వాళ్ళే బరువు బాధ్యతలు మోస్తారు. ఈ మ్యాట్రిమోనీ సైట్లు అని పిచ్చి సైట్లు అని ఈ ఎక్కువ శాతం ఏం జరుగుతున్నాయి అంటే హైదరాబాద్ సిటీలే కాదు, అత్యుత్సాహపరులు కొంతమంది అల్లని అమ్మాయి దొరకకపోదా అని చెప్పి క్షేత్రస్థాయిలో ప్రతి ఫోన్ వాడే అబ్బాయి కూడా ఆ మ్యాట్రిమోనీ సైట్లలో ఎత్తుకుతున్నారు, పైసలు కట్టి మరీ జాయిన్ అవుతున్నారు. వాళ్ళు ఏం ఒరగదు, ఏం కాదు, ఏం బోదల్లా. ఇటువంటి వాటికి తెరదీయకూరి, దయచేసి తస్మాత్ జాగ్రత్త. పిచ్చి చేష్టలు ఉంటాయి, ఇలా పైసలు పోగొట్టుకోకూరి.